హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊర్లో చిన్న దత్తాత్రేయ స్వామి చెట్టు కింద ప్రతిష్టాపించారు. ఆ స్వామి ఎండకి వానకి తడుస్తూ ఉన్నాడు. అందుకని ఆ స్వామికి ఒక చిన్న పైన గుడి కట్టించాలనుకున్నాము. అందుకు ఆ స్వామికి ఒక చిన్న టెంపుల్ స్టార్ట్ చేసాము. ఈరోజు టెంపుల్ కట్టడం అయిపోయింది. టెంపుల్ అంటే పెద్దది కాదు, చాలా చిన్నది, ఆ విగ్రహానికి తగ్గంతది. అయిపోయిన తర్వాత ఈరోజు నేను గురువారము గురు చరిత్ర పారాయణం చేయాలనుకున్నా. అందుకని ఈరోజు చిన్న టెంపుల్ కూడా అయిపోయింది కదా, అందుకని టెంపుల్ గుడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని అభిషేకం చేసుకొని అలంకరణ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి గురుచరిత్ర పారాయణం ప్రశాంతంగా జరగాలని దండం పెట్టుకొని వచ్చాను. మీరు కూడా ఎవరైనా ఇలా గురుచరిత్ర పారాయణం చేయాలనుకుంటే దత్తాత్రేయుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి గురుచరిత్ర పారాయణం చేసుకోండి. చాలా మంచిది గురుచరిత్ర పారాయణం చేస్తే. నేను కూడా ఇంతకుముందు బాగా చేసేదాన్ని, ఈ మధ్యలో చేయలేదు. అందుకని మళ్ళీ ఈరోజు చరిత్ర పారాయణం చేయాలి అనేసి, సప్తాహం చేయాలనేసి గుడికి వెళ్ళి నేను పూజ చేసుకొని వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.